హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-14 సెలక్షన్ వివాదాస్పదంగా మారింది. సెలక్షన్ కోసం 2000 మంది హాజరు కావడంతో సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మండిపడ్డారు. సెలక్షన్ కేవలం ప్రకటించారు కానీ సెలక్షన్లు మాత్రం సరైన పద్ధతిలో జరగడం లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-14 సెలక్షన్ మాత్రం చాలా వివాదంగా మారింది. ఎందుకంటే ఒక పేపర్ ప్రకటన మాత్రం ఇచ్చారు కానీ ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవంటూ కూడా దీనికి సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు కావచ్చు, అంతేకాకుండా స్టూడెంట్స్ పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు అంటే అండర్-14 సంబంధించిన క్రీడాకారులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి. కానీ మాత్రం ఇక్కడ ఎలాంటి సదుపాయం మాత్రం కల్పించలేని పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క సెలక్షన్ సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో 2000 మంది క్రీడాకారులు కూడా అండర్-14 సంబంధించి కూడా వారు వచ్చారు. అయితే మాత్రం వారికి కావాల్సిన సదుపాయాలను మాత్రం ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఇక్కడంతా గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అసలు సెలక్షన్ లోపల జరుగుతుందా లేదా అనే ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి దీని సెలక్షన్లు మాత్రం చాలా పకడ్బందీగా ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా అలాంటి వ్యవస్థ మాత్రం కనిపించలేని పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు కూడా సరైన భద్రత కూడా కల్పించాలి. కానీ వీరు పోలీసులకు కూడా ఎస్సీఏ సంబంధించి వారికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ఈరోజు ఉదయం కొద్ది తోపులాట కూడా జరిగిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి స్టూడెంట్స్ సంబంధించిన తల్లిదండ్రులు మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా వారు పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే లోపల వాళ్ళు వెళ్ళిన దాని తర్వాత అసలు ఇంకా బయటికి కూడా రాలేదు. అసలు సెలక్షన్లు అవుతున్నాయా లేదా అనేది కూడా తమకు ఇంకా దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాలేదని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం జింకానా గ్రౌండ్లో దాదాపు 2000 మంది అండర్-14 సెలక్షన్ కూడా వచ్చారు. కానీ లోపల సెలక్షన్ మాత్రం ఏ విధంగా కొనసాగుతున్నది మాత్రము ఇంకా మనకు తెలియని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఎస్సీఏ సంబంధించిన వారు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేరనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సెలక్షన్ జరగాలంటే ముందు నుంచి కూడా ఎస్సీఏ ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారమే సెలక్షన్ కూడా చేయాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి వాతావరణం మాత్రం కనిపించలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.